due to a law passed by the government, which is college reach అయినాక 3, 2, 1. ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా లిఫ్ట్ నుంచి ఇంట్రో చెప్పడం. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతున్నాను. సీ యూ దేర్. యా గైస్, చూస్తున్నారు కదా, రైట్ నౌ పెట్రోల్ లేనందుకు ఈ రోడ్లో అసలు వెహికల్సే తిరగడం లేదు. మోస్ట్లీ ఈ రూట్లో వెహికల్స్ అనేవి బాగా గట్టిగానే తిరుగుతాయి. బట్ డ్యూ టు పెట్రోల్ షార్టేజ్ ఎవరు బైక్స్ తీసుకొని కార్స్ తీసుకొని కూడా బయటకు రావట్లేదు. యా గైస్, కాలేజ్ రీచ్ అయినాక మాట్లాడుకుందాం ఈ పెట్రోల్ షార్టేజ్ అనేది ఎందుకు వచ్చిందో. సో యా గైస్, హాయ్ పిల్లలు, హాయ్ బుజ్జిలు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యా, ఈ వ్లాగ్ అనేది మార్నింగ్ పూట షూట్ చేస్తున్నాను. యూనో, ఈవినింగ్ షూట్ చేయడం కంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ షూట్ ఆన్ ద ఈవినింగ్, ఎందుకంటే మార్నింగ్ అంతా ప్యాక్డ్ ఉంటుంది క్లాసెస్ తోటి. బట్ ఈరోజు క్లాస్ని ఫ్రీ చేసుకొని మరి ఈరోజు మార్నింగే షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ప్లస్ కొంచెం ఫ్రెష్ అనేది కనబడుతుంటుంది కాబట్టి యూ కెన్ సీ ఇట్. అండ్ మార్నింగ్ చాలా బాగుంది ఈరోజు. నో క్లౌడీ, నథింగ్. టూ గుడ్ ఫర్ ఏ ఫోటో సెషన్స్ అండ్ వీడియో సెషన్స్. సో అందుకే కాలేజ్ అయితే షైన్ అయిపోతుంది. కొన్ని క్లిప్స్ అయితే తీస్తాను. విల్ సీ హౌ ఇట్ is going to come, and if it is good ee video lo pedtanu, if not I won't. Yeah, see you guys. And yeah, today wearing an outfit. This is a comfy outfit, chala comfortable untundi, and you will see in the b-rolls. Yeah guys, welcome back to another video. And right now
దేని గురించి మాట్లాడుతున్నాం అంటే బయట పెట్రోల్ ప్రైజెస్ అండ్ పెరుగుతున్నాయి, ప్లస్ పెట్రోల్ యొక్క స్కార్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది డ్యూ టు ఏ లా పాస్డ్ బై ద గవర్నమెంట్ విచ్ ఈజ్ హిట్ అండ్ రన్ గురించి. ఒకవేళ లారీ డ్రైవర్స్ హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోతే దే నీడ్ టు పే 10 lakhs అండ్ 7 years జైల్ అంట. దట్ ఈస్ వే టూ మచ్, బట్ ఇట్స్ నెససరీ. లారీ డ్రైవర్స్ వాళ్ళ ర్యాష్ డ్రైవింగ్ తోటి చాలామందిని గుద్దేశారు. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ వన్, ఎనీ లారీ డ్రైవర్ ఆర్ ఎనీ గవర్నమెంట్. ఐఎమ్ జస్ట్ stating my opinion, just letting you know the current situation from on my point, where బయట పెట్రోల్ బంక్స్ బయట సిచ్యువేషన్స్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. ఏదో స్నేక్ అండ్ ల్యాడర్ స్నేక్స్ లాగా మొత్తం రోడ్ అంతా వాళ్ళే ఉన్నారు కార్స్ తోటి. ద మోస్ట్ వర్స్ట్ థింగ్ ఏంటంటే కార్ వాళ్ళు మళ్ళీ ఫుల్ ట్యాంక్ కోసం వస్తున్నారు చూడండి. దట్స్ ద వేర్ ద పెట్రోల్ ఈస్ గోయింగ్ ఎంప్టీ ఇన్ ద పెట్రోల్ బంక్స్. అండ్ ఇంకా ఓలా ఓనర్స్ అయితే దే ఆర్ ఫీలింగ్ రైట్ నౌ హ్యాపీ బికాస్ అవి ఎలక్ట్రిక్ కాబట్టి. అండ్ ఈవెన్ దే డోంట్ ఈవెన్ వాంట్ టు గో సమ్వేర్ టు వాట్ వి సే చార్జ్ ద బైక్స్, అండ్ వాళ్ళు ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఓలా. బట్ వీ కెనాట్ ట్రస్ట్ దెమ్, లైక్ ఇప్పటికి ఇంకా కాదు, బట్ దెర్ ఆర్ మచ్ ఇంప్రూవ్మెంట్స్ రిగార్డింగ్ the electric and EV vehicles comparatively with the other previous years, which is really becoming very reliable on the EV communities. And yeah, hopefully ee issue anedi sort out aidani will hoping it. And thank you guys. Situation in fuel bunks. లోపల ఏం లేదు డొల్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. వీడియోలో ఏ పాట అనేది నచ్చిందో దాన్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సైనింగ్ ఆఫ్. వైకుంఠపురములో వైకుంఠపురం నా 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 అలా వైకుంఠపురములో బాచిగా చేరబందనే. Bonus. One eternity later. Love is just a history that they may prove, and when you're gone, I'll tell them my religion's you. When punctures comes to kill the king upon his throne,